ద్వారా తీతీదేకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ముందు పెట్టి బోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపింది అని సిబిఐ తరపు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. బోలేబాబా డైరీని తీతీదే బ్లాక్ లిస్ట్లో పెట్టింది. దీంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలతో బోలేబాబా డైరీ కథ నడిపించింది. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఈ ఏడాది ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా ఆయనపై పిటిషనర్లు వారి తరపు వారు బెదిరించి దాడి చేశారు. ఇంతవరకు బాగానే ఉందండి. ఒక మాట రాశాడు, బోలేబాబా డైరీని తీతీదే బ్లాక్ లిస్ట్లో పెట్టింది అంటే టీటీడీ బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారని రాశారు కదా. ఏ సంవత్సరం రాసినాడన్నది వాడు రాయలేదు. వాడు రాయడు, ఎందుకంటే వాడు టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. నేను సమాచారాన్ని సేకరిస్తే మనకు ఒక రిపోర్ట్ దొరికింది, దాన్ని నేను చదివి వినిపిస్తాను చూడండి. అదే విషయాన్ని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా కోట్ చేశారు. అది ఏంటి అంటే ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులోకి తర్జుమా చేస్తాను. ఇది పోలీస్ వాళ్ళ రిపోర్ట్ అండి. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ బోలేబాబా డైరీ సప్లైడ్ గీ ఇన్ టిన్స్ అట్ 291 రూపీస్ పర్ కేజీ టు టీటీడీ ఇన్ ద ఇయర్ 2019. 2019లో అంటే 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019లో బోలేబాబా డైరీ 291 రూపాయి పర్ కేజీకి నెయ్యి సప్లై చేసింది. డైరెక్టర్స్ ఆఫ్ ద బోలేబాబా డైరీ, దట్ ఈస్ పోమిల్ జైన్ అండ్ విపిన్ జైన్, అప్రోచ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ వైష్ణవి డైరీ ఇన్ ద ఇయర్ 2019 టు పార్టిసిపేట్ in TTD ghee tenders in the name of Vaishnavi Dairy by saying that the entire ghee will be supplied from Bolebaba Dairy and all expenses also borne by them, and also will give 2 to 3% commission to Vaishnavi Dairy. Vaishnavi Dairy accepted for it. So Bolebaba Dairy వాళ్ళు వైష్ణవి డైరీని ముందు పెట్టి 2%, 3% కమిషన్ మీకు ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకున్నారంట. Accordingly, Vaishnavi Dairy participated in TTD ghee tender, supplied ghee in tankers as well as in tins to TTD from 2020 onwards and received their commission from Bolebaba. Bolebaba Dairy also supplied ghee in tankers to TTD in the year 2022 under national category. During that time, 2022లో, during that time, some of the ghee tankers of Bolebaba Dairy were rejected as the ghee supplied was not passed the test conducted by the in-house lab of TTD. అప్పుడు బోలేబాబా వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ఈ ప్యూరిటీ ఇవన్నీ చెక్ చేస్తారు కదండి, అది పాస్ కాకపోతే అప్పుడు ఏం చేశారు, డ్యూరింగ్ జూన్ 2022, ఇది బాగా వినండి, డ్యూరింగ్ జూన్ 2022 టీటీడీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ విజిటెడ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫతేపూర్ అండ్ సబ్మిటెడ్ దేర్ రిపోర్ట్ దట్ ద డైరీ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ ద రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌ మిల్క్, పేమెంట్ డీటెయిల్స్ టు ద వెండర్స్, క్వాలిటీ రిపోర్ట్స్ అండ్ ఘీ ప్రొడక్షన్. ఫర్దర్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ సాటిస్ఫాక్టరీ ఇన్ ద డైరీ అండ్ టెక్నికల్లీ డిస్క్వాలిఫైడ్ టు సప్లై ఘీ ట్యాంకర్స్ అండ్ టిన్స్ టు టీటీడీ. 2022లోనే వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. 2022లో బోలేబాబాని డిస్క్వాలిఫై చేశారు. ఇంకా మన ఈనాడు వాడు సంకలు నాకే సంకర జాతి వెధవ కాబట్టి ఈ విషయాన్ని ఇంతకుముందే బోలేబాబా వాళ్ళని టీటీడీ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు అని చెప్పాడు. కానీ ఏ సంవత్సరం పెట్టాడని చెప్పలే. ఎందుకంటే ఆ సంవత్సరం మెన్షన్ చేసామనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడున్న టీటీడీ బోర్డే వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారన్న విషయము బయటపడుతుంది కదా. అప్పుడు మనము అప్పటి టీటీడీ బోర్డుని, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం విమర్శించలేమన్నది అలా అవిడియా, లఫ్ట్ ఐడియా అది. సో ఇక్కడ బోలేబాబా వాళ్ళు ఏదైనా తప్పు చేసినారంటే ఎవరు తప్పు చేసినా శిక్షింపబడాలి, వాళ్ళకు శిక్ష పడాలి. ఎవరు తప్పు చేసినా, బోలేబాబా తప్పు చేసినా, ఏఆర్ డైరీ తప్పు చేసినా, వైష్ణవి డైరీ తప్పు చేసినా, ఎవరు చేసినా శిక్ష అనేది పడాలి. వాళ్ళు లాలూచి పడినప్పుడు అది వాళ్ళు ఎందుకు పడ్డారనేది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్. ఒకటి, వాళ్ళు ఏదైనా తప్పు చేసినారంటే ఆ తప్పుకి అప్పటి టీటీడీ బోర్డుకి సంబంధం లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మళ్ళీ వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఏదైనా చేస్తే అసలు ఎవరు కూడా దాన్ని దొరికినప్పుడు రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అన్ని మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నాయన్నప్పుడు మనం టెండర్ సిస్టంలో పారదర్శకంగా ఉండి వాళ్ళు అన్నిటినీ సాటిస్ఫై చేస్తే వాళ్ళకి ఇస్తారు. టీటీడీలో కూడా 5-6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ. వాళ్ళు వీళ్ళని ఇంతకుముందు కూడా వీడియోలు చేశాను, నాకు అంతగా ఇప్పుడు గుర్తు రావట్లేదు, మళ్ళీ చేస్తాను తప్పకుండా. వాళ్ళల్లో ఎవరైనా లాలూచి పడ్డారేమో కూడా ఎంక్వైరీ చేయని. ఎవరు తప్పు చేసినా అంతిమంగా వాళ్ళకి శిక్ష పడాలి. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జంతు కొవ్వు కలిసింది అని చెప్పారు. ఇక్కడ క్లియర్గా సిబిఐ వాళ్ళ రిపోర్ట్లు ఏం చెప్తున్నారు, పామాయిలు రసాయనాలు అంటున్నారు. పామాయిలు రసాయనాలు జంతు కొవ్వు కాదు.
ఇప్పుడు చాలామంది హిందువులు ఉంటారండి. అంటే ఎవరు మరి ముఖ్యంగా హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూపర్ సక్సెస్ అయింది. నెక్స్ట్ డే వెన్నుపోటు దినం నిరసన బంపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఆడాలి, ఎలా మనము మసిబూసి మారేడుకాయ చేయాలని చెప్పేసి తలలు పట్టుకుంటున్న చంద్రబాబు అండ్ టీంకి ఇప్పుడు సిబిఐ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన రిపోర్టు అది అంటే ఏది కూడా చంద్రబాబు నాయుడుకు ఫేవర్గా లేదు. చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పారని క్లియర్గా చెప్తుంది. కానీ దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి ఈ టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువైన ఈనాడు వాడు హెడ్డింగ్ ఏం పెట్టాడంటే అది అసలు నెయ్యే కాదు అని రాశాడు. క్విక్గా చదువుతాం చూడండి. పామాయిల్ రసాయనాలతో నకిలీ నెయ్యి తయారు చేసిన బోలేబాబా డైరీ. ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉందండి. అదే నేను చదివి వినిపిస్తాను. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను ముందు పెట్టి తీతీదేకి సరఫరా, నకిలీ నెయ్యి సరఫరాకు కుట్ర పడినట్లు పక్కా ఆధారాలు, సాక్షిని సహనిందితుడిని పిటిషనర్లు బెదిరించారు, బెయిల్ పిటిషన్లు కొట్టేయండి, హైకోర్టులో సిబిఐ న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ వాదనలు. అది అసలు నెయ్యే కాదు అన్నాడు. ఓకే, మొత్తం చదివి వినిపిస్తుంది చూడండి. వైకాపా ప్రభుత్వ హయాంలో తీతీది లడ్డు తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు హైకోర్టుకు నివేదించింది. నెయ్యి సరఫరాకు తీతీదేతో ఒప్పందం చేసుకున్నది ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అయినా దాని వెనుక ఉండి కథ నడిపించింది బోలేబాబా డైరీ అని వెల్లడించింది. బోలేబాబా డైరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని స్పష్టం చేసింది. ఓకే, తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది. బోలేబాబా డైరీ కేవలం పామాయిల్ రసాయనాలు, ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా తీతీదేకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ముందు పెట్టి బోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపింది అని సిబిఐ తరపు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. బోలేబాబా డైరీని తీతీదే బ్లాక్ లిస్ట్లో పెట్టింది. దీంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలతో బోలేబాబా డైరీ కథ నడిపించింది. సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఈ ఏడాది ఏప్రిల్ 7న ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా ఆయనపై పిటిషనర్లు వారి తరపు వారు బెదిరించి దాడి చేశారు. ఇంతవరకు బాగానే ఉందండి. ఒక మాట రాశాడు, బోలేబాబా డైరీని తీతీదే బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే టీటీడీ బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారని రాశారు కదా. ఏ సంవత్సరం రాసినాడన్నది వాడు రాయలేదు. వాడు రాయడు. ఎందుకంటే వాడు టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. నేను సమాచారాన్ని సేకరిస్తే మనకు ఒక రిపోర్ట్ దొరికింది. దాన్ని నేను చదివి వినిపిస్తాను చూడండి. అదే విషయాన్ని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా కోట్ చేశారు. అది ఏంటి అంటే ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులోకి తర్జుమా చేస్తాను. ఇది పోలీస్ వాళ్ళ రిపోర్ట్ అండి. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ బోలేబాబా డైరీ సప్లైడ్ గీ ఇన్ టిన్స్ అట్ 291 రూపీస్ పర్ కేజీ టు టీటీడీ ఇన్ ద ఇయర్ 2019. 2019లో అంటే 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019లో బోలేబాబా డైరీ 291 రూపాయి పర్ కేజీకి నెయ్యి సప్లై చేసింది. డైరెక్టర్స్ ఆఫ్ ద బోలేబాబా డైరీ, దట్ ఈస్ పోమిల్ జైన్ అండ్ విపిన్ జైన్, అప్రోచ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ వైష్ణవి డైరీ ఇన్ ద ఇయర్ 2019 టు పార్టిసిపేట్ in TTD ghee tenders in the name of